వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చెందాలి అనే ఆలోచనతో ఉన్నాడు. ప్రాజెక్టులు చేశారు, ఐటీని చేశారు, ఇండస్ట్రీని చేసుకొచ్చారు, రైతుల్ని అది చేశారు. అయితే ఏపీలో జగన్మోహన్ రెడ్డి కేవలం వెల్ఫేర్ మీదనే ఫోకస్ చేస్తున్నారు అనే విమర్శకి మీ సమాధానం ఏంటి? ఏమండి, అది చాలా అన్యాయం అండి. వెల్ఫేర్ ఏంటండి? ఇప్పుడు ఎడ్యుకేషన్ చేస్తుంది వెల్ఫేర్, ఇది ఎడ్యుకేషన్ చేస్తుంది, దిస్ ఇస్ ద వెల్ఫేర్? నో, దిస్ ఇస్ అసెట్ నాట్ ఓన్లీ అవర్ స్టేట్, ఎంటైర్ కంట్రీకి. ఇది తీసుకున్న రాబోయే 20 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ స్టూడెంటు దేశంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో యూపీపీఎస్ కానీ ఎనీ లేదు విదేశాలకు కానీ మన వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇంక ఫ్యూచర్లో. ఇప్పుడు నుంచి స్టాండర్డ్స్ నుంచి మెయింటైన్ చేసుకుని మనం వెళ్తే 20 సంవత్సరాల తర్వాత ఇది ఇంతే కాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలంటారు. మరి 17 మెడికల్ కాలేజీలు పెట్టి 17 హాస్పిటల్స్ పెట్టి కార్పొరేట్ హాస్పిటల్ పెడితే అది వెల్ఫేరా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా, ఉద్యోగ అవకాశాలు వస్తాయి కదా. దాంతోపాటు 2510 సీట్స్ ఎక్స్ట్రా మెడికల్ సీట్స్ వస్తాయి కదా మీకు. వస్తే 15 మెడికల్ సీట్స్ వస్తాయి కదా. సంక్షేమ పథకాలు మీరు మేనిఫెస్టో చూస్తే భారీగా అంటే భారీ మేనిఫెస్టో ప్రకటించారు. సంక్షేమ పథకాలు ఓట్లు కురిపిస్తాయనేది మీ అభిప్రాయం. అయితే తెలంగాణలో కూడా మీకన్నా ఎక్కువగా సంక్షేమ పథకాలు ఇక్కడ అమలు చేశారని చెప్తున్నారు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం. కానీ ఇక్కడ రిజల్ట్ తారుమారు అయిపోయింది. మీరు ఎట్లా చూస్తారు? అందుకే ఇక్కడ నేను ఇప్పుడు ఏం మాట్లాడినా ఇంకా మళ్ళీ ఇక్కడ కేసీఆర్ అప్పుడు పరిపాలన గురించి అక్కడ జరిగిన చిన్న చిన్న ఇబ్బందుల గురించి అవన్నీ మనం ఇప్పుడు ఎత్తుకోవచ్చు వస్తుంది. మీరు చెప్పిన దాంట్లో ఒకటే తీసుకుంటాను. వెల్ఫేర్ వల్ల అధికారం వస్తుంది. మేము ఇప్పుడేం పెంచలేదు కదా. ఇప్పుడు చంద్రబాబు చెప్పాడని చెప్పి 4000 రూపాయలు ఇస్తాను మేము చెప్పలేదు కదా. లేదు వికలాంగుడికి 7000 ఇస్తాను మేము చెప్పలేదు కదా. లేదు అంటే మహిళలకు వచ్చి బస్ ఫ్రీ ఇస్తామని చెప్పలేదు కదా. అది చెప్పామా? చెప్పు, ఎందుకు చెప్పలేదు? చేసింది చెప్పిందే చేయాలి, చేసిందే చెప్పాలని. దానివల్ల రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు కూడా ఇబ్బంది ఉండకుండా ఉండాలని, ఏదైతే చెప్పామో దాన్ని 100% అమలు జరపాలని. అందుకే ఏమన్నాము, గత 5 సంవత్సరాల పరిపాలన చూసి మా మీద నమ్మకం ఉంటే, మీకు మంచి జరిగింది అనుకుంటే మళ్ళీ ఒకసారి మాకు అవకాశం అండి అడిగిన ముఖ్యమంత్రి, అడిగిన నాయకుడు ఎవరు? చంద్రబాబుని అడగమనండి. నేను 14 సంవత్సరాలు వచ్చి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేశాను. నా పరిపాలన చూస్తే మళ్ళీ నాకు ఓటు వేయండి అనమనండి. మీ నమ్మకం నిలబడుతుందా సార్? ఎందుకంటే మీరు 3000 ఇస్తా ఉన్నారు పింఛను. వాళ్ళు ఈ నెల నుంచి పోలింగ్ మే 13, రిజల్ట్ జూన్ 4, ఏప్రిల్ నుంచే 4000 ఇస్తూ ఉంటున్నారు. ప్రతి మహిళకి 2500 ఇస్తూ ఉంటున్నారు. ప్రతి ఇంటికి 3 సిలిండర్ ఫ్రీగా ఇస్తూ ఉంటున్నారు. రైతుకి 20000 సూపర్ 6 సిక్సర్ కొడుతుందని చెప్తా ఉన్నారు. మీరు ఓన్లీ 3 కొట్టారు. రైతు భరోసా, అమ్మఒడి, పింఛను 4 ఏళ్ల తర్వాత. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే దీనికి అది సరిపోతుందో లేదో నాకు తెలియదు, కానీ అది సరిపోతుంది.